అట్లున్నారు అనుకో ఈమెనే మంచిగా లేదు మనకేం చేస్తుంది అనుకుంటా. అవును అట్లా ఇప్పుడు జిమ్ అంటకల్నే కండలు గుర్తొస్తాయి. అవును ఫస్ట్ సీన్ నుంచి ఆమెకు 6 ప్యాక్ ఉంది. అవునా 6 ప్యాక్? 6 ప్యాక్ కాదు. No, I don't have 6 packs. रियल గా जिम చేయరా? नहीं करते? No, I करती हूँ. कर रहे करती हूँ. कुछ भी कंडा नहीं है कुछ? नहीं खाती बहुत हूँ. I love food. अच्छा मुझे खाना बहुत ज़्यादा पसंद है. अच्छा अच्छा ఫుడ్ తిన్నా అంత ఫిట్ గా ఉండాలంటుంది. हाँ हाँ मैं योगा करते हूँ योगा. Oh wow, very nice. हाँ I can see you're very fit. చాలా fit. లేదు లేదు అంత ఫిట్ ఏం లేదు అన్నకన్నా ఎక్కువ ఉన్నాను నేను లైల కన్నా మంచిగా ఉన్నాను నేను. వాళ్ళది లేడీస్ జిమ్. అసలు నేను ఎట్లా పోయినా జిమ్ లో అడుగు. अच्छा 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 उन्हें कैसा आया आप जिम में आपका जिम में? स्पेशल हाँ जेंट्स को नहीं आ सकते ना? वो सारा लेडीज का फेवरेट है. అంటే మారేషం వేసుకొని అట్లా పోయినావు? లేలే నాకు ఒకడికి లేడీస్ అందరు కలిసి స్పెషల్ ఎంట్రీ. సోను వచ్చినా పర్లేదు మా జిమ్ కి అని చెప్పి ఆహా ఆల్రెడీ అందరు నా కస్టమర్లు కదా లేడీస్ ఏరియాలో కదా ఓల్డ్ సిటీ అంతా. అట్లా అట్లా పోయినా ఈమె రావద్దు మా పార్లర్లో రావద్దు అన్నా కూడా మిగిలిన వాళ్ళు అందరూ అరిస్తే ఇంకా పెట్టుకుంటుంది జిమ్ లో. అచ్చా 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 మంచిగా అంటే ఎవరైనా కూడా కొన్ని ఫోటోలు పెట్టుకొని చేస్తారు కానీ కొంతమంది ఫోటోలు పెట్టుకొని చేస్తారు. ఏంటిది జిమ్ నువ్వు సైలెంట్గా ఇడుస్తున్నావా? కాదు నిన్న మనం ఫోటో చూసి వరకే అంటే జిమ్ములు అంతే కదా. ఇప్పుడు ఆడ ఒకంది కండలు పెట్టి ఇప్పుడు బర్మానందం సార్ ఎట్లా పెట్టుకుంటాడు తలకాయ పెట్టుకుంటాడు, అలీ సార్ బుగ్గలు పెట్టుకుంటాడు. అట్లనే ఇప్పుడు మైక్ టైసన్ లెక్క అట్లా కావాలంటే అని మనం కూడా ఏదో వెనక నుంచి ఇట్లాంటి ట్రైనర్ ఉంటే చాలే ఫోటోలు గీటోలు ఎందుకు. జిమ్ అంటే బేసిక్గా నేను ఎప్పుడు చెప్పేది అమ్మాయిలు క్లబ్బుల్లో పబ్బుల్లోనే కాకుండా జిమ్లో కూడా కొంచెం ఎక్కువ మంది ఉంటే రోజు జిమ్ పోవాలనిపిస్తుంది మనకు కూడా. ఏమంటావు? అవును. సో అదొకటి కూడా నేను మన ఒట్టి కాదు యువత దగ్గర కోరుకుంటుంది ఏంటంటే జిమ్లో కూడా కలకల్లాడితే అమ్మాయిలు కాఫీ షాపుల్లో క్లబ్బుల్లో పబ్బుల్లో ఉన్నట్టు జిమ్లో కూడా ఇట్లా ఫుల్ అమ్మాయిలు ఉంటాయి. రోజు మాకు కూడా అరే ఈరోజు జిమ్కి వెళ్ళాలి అని అనిపిస్తుంది. చాలా మంది మొగలు ఫిట్ ఉండు జిమ్కి రావడం స్టార్ట్ అవుతుంది. ఒక ఆశ ఉండాలి రేపు ఏమన్నా జరగవచ్చు అనేది. అది ఎగ్జాక్ట్లీ ఏదన్నా జరగకపోతుందా ఒక ఆశతో. నువ్వు నార్మల్ గా సిలిండర్ ఎత్తి చూడు, ఒక అమ్మాయి ఎదురుగా నడుస్తున్నప్పుడు సిలిండర్ ఎత్తి చూడు, ఇట్లా లేచిపోతుంది సిలిండర్. అంతే లైట్ వెయిట్ అంతే అది. ఎన్నో జరుగుతాయి అని చెప్పి పెట్టుకొని ఇంక ఎక్కడ లేని సిలిండర్ ఏంది ఆడ తాజ్మహలే లేచింది. ఎగ్జాక్ట్లీ అవు లవ్ స్టోరీలేనా లవ్ స్టోరీ మొత్తం? అభిమన్యు సార్ కూడా లవ్ స్టోరీ ఉంటుంది ఇందులో. అచ్చా అభిమన్యు సార్కి 2 లవ్ స్టోరీలు ఉంటాయి ఇందులో. అందరికి మళ్ళీ ట్రయాంగిల్ లైలనే ఆగం పట్టేది కదా. ట్రయాంగిల్ కాదు రెక్టాంగిల్. మజాక్ కాదు, మేము ట్రీజర్ లో కూడా రాసినాం. ఎప్పుడు ట్రయాంగిల్ చూస్తుంటాం కదా, ఇది రెక్టాంగిల్ కొత్త యాంగిల్. ఇది రెక్టా అంటే మొత్తం సుట్టా, రెక్టాంగిల్ అంటే 4 దిక్కులు ఉంటుంది, ట్రయాంగిల్ అంటే 3 దిక్కులు ఉంటుంది. పెంటాగ్రామ్ అంటే ఎన్ని దిక్కులు ఉంటుంది? ఇక ఫెంటనే అది ఏం దాకా అంటే అందాక. మనకి లెక్కలు ఏం తెలిస్తే ఆఖరి బెంచ్లో కూర్చొని బెల్లయ్య ముంగటి ఇంటికి వెళ్ళిపోతాం మనం బువ్వ బెల్ల అయ్యేటప్పుడు. ట్రయాంగిల్ దాకా ఏదో అంటూ తిని నేర్చుకుంటాం తప్ప అది కూడా లవ్ స్టోరీల వల్ల తెలిసింది. లవ్ స్టోరీలు ఏదో త్రిభుజాకారం గాంధాక తెలుసు. ఇప్పుడు డైరెక్ట్ చూసినాక నీకేమనిపించింది చెప్పు. ఏదన్నా లైలా చూసినాక? లైలాని చూసినాక ఇది కష్టమిగా, అది ఎవరు సాహసం చేయరుగా. అంటే ఇస్వకన్నా చేసిన సాహసము అంత స్మార్ట్ మనం ఉండం రా వద్దులా. లేడీ గెటప్ వేరే చెప్పాను. అందుకనే మళ్ళీ ఈ లైలా గెటప్ లేడీ గెటప్ వేసే 20 years పైన అయిపోయింది మనకి తెలుగు ఫిలిమ్స్లో. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు నరేష్ గారు వేసారు కదా, దాని తర్వాత మళ్ళీ ఇది ఇంకొక 20 years గుర్తుండిపోతుంది. అందుకోసానికి అంటే 3 సార్లు గడ్డం గీకిరంటే అది ఎన్ని తరాలకు 30 ఏళ్ళకి గుర్తుండాలన్న. రోజు అదే అనుకున్నా, ఇంత కష్టపడుతున్నాం, మంచి సినిమా కావాలి. నిన్ను ఎవ్వరు గెలుకొద్దు, గెలికితే గెలుస్తావు నువ్వు. నిన్ను గెలికితే గెలుస్తావు, అందుకే నేను గెలుకొద్దు. మంచిగా సకలు గూల చేసి ఇడిచిపెట్టాలి. ఏదో నవ్వుకుంటా పోతావు కానీ గెలికినా మా కథమే. అది ఏదో తింటున్నావో ఏడుంటున్నావో కానీ ఆ ఏరియాలో కొంచెం కరెంట్ ఎక్కువనే ఉన్నది ఆడ.
గ్రేట్ అమ్మ నాయన ఇంత మంచి కాంప్లిమెంట్ ఎవరు ఇయ్యలేరు. ది బెస్ట్ అంటే- ఇంటర్వ్యూ మనకి ఇది. గెలికితే గెలుస్తావు. అజ్బరు చేస్తున్నాగా నేను, నువ్వు గెలికిన కొద్దీ గెలుస్తావు, అందుకే ఆయన గెలుకొద్దురా ఆడు ఊకే గెలుస్తున్నాడు అని నాకు అనిపిస్తున్నది. నిన్ను ఎవరు గెలికినా కూడా చూసినాం కదా, పెద్ద పెద్దోళ్ళు ఎంతమంది, నిన్న మొన్న కూడా చూసినా ఒక ఇట్లా పేరు చేయందుకు కానీ నువ్వు మళ్ళా గెలుసుడే. మజా వచ్చింది అంటే నీ క్యారెక్టర్లకి నేను వచ్చిన, నేనైనా కూడా ఇదే ఇడిస్తా కదా, బా సఫా సఫా వెనకటికి ఒక బాణం ఇడిస్తే ఫదిలుతాయి చూడు జప్పు, అట్లా పోతున్నాయి. ఏడా అసలు మసలనిస్తలేవు, ఎవ్వడు కూడా మసలనిస్తలేవు. అంటే మంచిగా దినాలు మంచిగానే ఉంటాం రా, అంతే. కూరగాయలు జర దగ్గర పెట్టుకుని అన్నట్టు మంచిగా ఇచ్చినాడు. అద్దం లెక్క మనం. అంటే బట్టలు గిట్టలు జర బేకార్గా ఆడున్నాడు వీడు, ఇట్లా ఉంటాడు చిచ్చోరా, మనసు ఏమున్నది అనేది చూడాలి. ఆ మనసు క్లియర్ కట్గా ఇలా చిరంజీవి సార్ దగ్గరికి పోతున్నాం, బాలకృష్ణ సార్ దగ్గరికి పోతున్నాం, ఒట్టిగానే రాణిస్తారు వాళ్ళు. వీడు అద్దం పెట్టుకొని పోవాలి, అద్దంలో ఫోటో కనిపించాలి, అది ఒట్టిగా రాదు, నటిస్తే రాదు. నేను కూడా మసాలు ట్రై చేసిన, కానీ అద్దం జర మాస్కున్నది. అది క్లియర్ చేసుకోవాలి, తుడుచుకోవాలి మంచిగా. అంటే నేర్చుకోవాలి. ఇప్పుడు చిన్న ఏజ్లోనే కొంతమందికి మెచ్యూరిటీ వస్తున్నది, అది నీకు ఎప్పుడో వచ్చేసింది. అందుకే కథకునివైనా, డైరెక్టర్ అయినా, ఇంకేమైనా రేపు పొద్దుగాలే కొరియోగ్రాఫర్. కొరియోగ్రాఫర్ కూడా అది ఉన్నది. కమల్ యాస్కెన్ మించిన యాస్కెనింగ్ ఉన్నది. ఇంకా మేము నేర్చుకోనికనే, అంటే మేము ఒక్కటే క్యారెక్టర్ చేసుకుంటూ ఈయన ఉన్నాం కదా, మీరు ఫల్టీ చేసుకుంటూ పోతున్నాం. దానికి ఫాలోవర్స్ అన్నట్టు, అంటే పిలిచినవని మొదట భజన కాదు, ప్లస్లు చూస్తాం మైనస్లు చూస్తాం. ఈ ఊతుకు ఫన్కి వచ్చేటివి. అందుకే పోరగాళ్ళంతా డ్రెస్సులు వేసుకుంటారు, మళ్ళా అంటారు, పని చేసుకుంటారు, మళ్ళీ ఆటో నడుపుకుంటాడు, వాడు ఏదో దంద చేసుకుంటాడు. మళ్ళీ ఎవరంటే ఇస్వకన్నా ఫ్యాన్ అంటాడు. అరే నువ్వేంద్రా గిత్త చిచ్చోరా, పని చేసుకుంటుండు కాడు, బాధ్యతగా చేసుకుంటుండు. అది ఇడిచిపెట్టినాడు నీ ఫాలోవర్ కాదు, అటు పని చేసుకుంటుండు. ఎగ్జాక్ట్లీ గంతే, అట్లే ఉండాలనేది కోరుకుంటున్నాను. అంటే ఊరికి ఏమో చెప్తుంటా, ఇడిచిపెడతా నేను. వింటున్నారు కానీ ఏదో చెప్తున్నాను నేను. ఇచ్చి పాడు. మంచిగా ఇచ్చినావు. అంటే ఇది చాలా మంది చూస్తుంటారు కానీ తెలియాలి. ఊకే గోకుదాం, ఆన్ని గోకుదాం, ఇక పొగిడితే ఏమవుతున్నది? జర ఆడు తిప్పల పడ్డాడు, 3 నెలలు తిప్పల పడ్డారు, 100 రోజులు. ఒక దినం తిప్పల పడు, ముఖానికి రంగు వేసుకో. అండ్ 500 మంది ఉండే సాంగ్లలా, ఫైట్లలా మొత్తం అందరూ 500 మెంబర్స్ ఉంటారు. 500 మెంబర్స్ ముందు మొత్తం చీర కట్టుకొని వచ్చి డ్యాన్స్ చేసి ఫైట్లు చేసి ఒక్కొక్కసారి మళ్ళీ ఏంది 2 minutes ఒకసారి వచ్చి హెయిర్ సెట్ చేస్తుంటారు, మేకప్ సెట్ చేస్తుంటారు. అదొకటి నాకు ఇద్దరు ఉంటేనే పిస పిస అవుతుంటది. మళ్ళీ ఇయర్ రింగ్స్ ఉంటాయి. వీళ్ళు వచ్చి ఒకళ్ళు ఇది, ఒకళ్ళు నెక్లెస్, ఒకళ్ళు చీర, ఒకళ్ళు జుట్టు, ఇవన్నీ చదువుతుంటారు. ఇట్లా 10 మంది చేతులు వేస్తే మీద ఇట్లా పిస పిస అవుతుంటది కదా. అవును, ఇట్లా వారం 10 రోజులు అయింది నాకు అని. ఇంకా వారం 10 రోజుల తర్వాత నేను నా పని చూసుకుంటున్నా, వాళ్ళు వచ్చి సరదేసి వెళ్ళిపోతారు. నేను ఫోన్ చూసుకుంటున్నా, ఇట్లా వచ్చి మొత్తం ఎవరు చదివేది వాళ్ళు చదివేసి వెళ్ళిపోతారు. ఇక్కడ పాములు పాకినట్టు ఏదో పాకుతున్నాయి ఫోన్. రేపటి నుంచి ఎవడన్నా వచ్చి చేసినా కూడా ఏమన్నా సార్ అంటే ఏదో మేకప్ వేస్తున్నారు. బాడీలో లాంగ్వేజ్ అట్లా ట్యూనింగ్ చేసేసినావు. ఇక తోలు మందం అయిపోయింది, ఇక ఏమన్నా చేసుకొని పట్టాను. ఇప్పుడు సకలుగులో కూడా కాదు నీకు. లేదు మళ్ళీ గడ్డం వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి కదా. మళ్ళీ విశ్వక్ అయిపోయాడు, అది వచ్చేసినాయి కదా, మళ్ళీ అన్ని వాపస్ వచ్చేసినాయి. నట విశ్వాస రూపం, విశ్వస్కేనుడి విశ్వాస రూపం. ఆ ఎల్ల ఇడుస్తున్నాడు అన్న. 1 చేస్తేనే పగలైనము, 2 చేస్తే పగలంతా అన్నే ఉంటాం. ఇక నేను మీరు అందరం పోయి అసలు ఒక బ్యూటిఫుల్ బట్టల రామస్వామి తర్వాత బట్టల్ని చేంజ్ చేసి ఒక బటర్ఫ్లై, మంచి బ్యూటిఫుల్ బటర్ఫ్లై మన మీదకి ఇడిచిండు. అంటే అది లైల లెక్క మన భుజం మీద ఆలుతుంది. ఆ ఎల్లొచ్చి పోండి టాకీస్ల కాడికి పోయి అందరు చూడండి, ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కానీ మస్తుగా ఇంకేమేమి ఇస్తుంది లైలా? స్ట్రెస్సులు ఉంటే ఫస్ట్ టికెట్ కొనుక్కోను. మీకు మీ ముఖం మీద మంచి పెద్ద స్మైల్ ఇస్తుంది, మంచిగా నవ్విస్తుంది. నేను బయటికి వెళ్ళినప్పుడు మంచి స్మైల్ ఉంటుంది ఫేస్ మీద. అది ఎగ్జిక్యూషన్ చాలా బాగా వచ్చింది. టీజర్ ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది, సాంగ్స్ అన్నీ హిట్ అయినాయి. ఇది డెఫినెట్లీ రికార్డ్స్ కొడుతుంది సినిమా. మా అందరికీ మంచి కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ విశ్వక్ని కొత్తగా చూడబోతున్నాం, ఫ్రెష్గా న్యూ ఎనర్జీ ఉంటుంది. बहुत अच्छी फिल्म है, एंटरटेनिंग है
फुल ऑफ ह्यूमर, और एक स्टोरी है, इमोशंस है, मैं ऐसा कहूँगा कि आउट ऑफ द बॉक्स है, बहुत ही रेगुलर सिनेमा नहीं है, कुछ अलग हटके है, और बहुत सारे सरप्राइजिंग एलिमेंट्स हैं, तो मिला जुला के एक फुल बहुत टेस्टी थाली है ये, फुल थाली, तो ऑडियंस को जाना ही है इसमें। मैं चाहूँगी कि आप सब लोग आए देखें, ये मेरी पहली फिल्म है और इसे मैंने बहुत ट्राई किया है कि मैं अपना पूरा एफर्ट लगाऊं, एंड इट्स अ वेरी हटके रोल फॉर मी ऑल्सो. इट्स नॉट अ क्विंटेसेंशियल हीरोइन काइंड ऑफ अ कैरेक्टर. इट्स वेरी माचो टॉम बॉय एंड इट्स अ फुल एंटरटेनर. एंड अगर आपको लैंग्वेज, मतलब फॉर मी लैंग्वेज वॉज अ बैरियर, बट इट्स सच अ सिचुएशनल कॉमेडी कि आपको बस देख के ही हंसी आएगी. सो आप ज़्यादा सोचो मत, आओ, खुश हो जाओ, यू नो, कम विद योर फैमिली एंड हैव फन. 14 తారీఖు అయితే ఇక అన్న లాస్ట్ బాల్ సిస్కు కొట్టే చిప్ పార్ట్స్ సికింద్రాబాద్ థియేటర్కి వచ్చారు, నవ్విస్తాం. అయితే 14 తారీఖు ఇక ఈ నలుగురు నాతో ఉన్నారు, ఇంకా 40 మంది కనవన్న వాళ్ళు ఉన్నారు. చాలా మంది టెక్నీషియన్స్ మంచిగా ఇచ్చిండ్రు. అలా ఎంత బెస్ట్ అంటే అంత బెస్ట్ ఇచ్చిండ్రు. ఇలా చూస్తే కనబడుతున్నారు, చిన్న బుడ్డ రీల్లో చూస్తేనే అర్థమవుతుంది. ఇక 14 రీల్ చూస్తే ఎట్లుంటుంది, గమ్మత్ ఉంటుంది. ఇక ఇటువంటి చిలకల డైలాగులు చాలా ఇడుస్తాడంట, నిమిషానికి ఒకటి. ఇక ఫకలు ఈకలు. స్ట్రెస్ ఉందా, టికెట్ కొనుక్కోండి అంటున్నాడు. మీకు స్ట్రెస్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. పట్నంలో ఉన్న వాళ్ళు అయితే ఇక మల్టీప్లెక్స్లకు కంపల్సరీ పోతారు ఫస్టే. ఇక 14 తారీఖు అంటే యూత్ ఫోటోగాళ్ళు కంపల్సరీ పోతారు. ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైనా వేజ్తో సంబంధం లేదు, అందరూ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు కాబట్టి నో కాంట్రవర్సీ, హ్యాపీగా పోయి నవ్వుకుందాం 14 తారీఖు. ఓకేనా అన్న, కలుతాం మేము అలా. కలుద్దాం. నమస్కారం.